హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ గోల్డ్ గురించి కాదు, మన ఎకానమీని మన ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేసే ఒక పవర్ఫుల్ డెసిషన్ గురించి. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే దానివల్ల గోల్డ్ ప్రైస్ పెరిగిందా లేదా తగ్గిందా అనే విషయం పైన చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మార్కెట్ రియాక్షన్ వచ్చేసి కంప్లీట్గా ఆపోజిట్ వేలో ఉంది కాబట్టి. సో ఈ వీడియోలో దాని గురించి చాలా క్లియర్గా లాజికల్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అప్పుడే ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ని ఫ్యూచర్లో మీరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అని నా ఫీలింగ్. ఎక్కడో వాషింగ్టన్ డీసీలో తీసుకున్న ఒక డెసిషన్కి మన హైదరాబాద్లో లేదా మన ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళందరినీ కూడా షేక్ చేయగలదు అనే పాయింట్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. అసలు ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మనీ బారోయింగ్ కాస్ట్, అంటే అప్పు తీసుకున్నందుకు మనం కట్టే ఒక ఫీజు లాంటిది. ఎప్పుడైతే యూఎస్లో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందో అప్పుడేమవుతుంది అంటే ఫెడరల్ బ్యాంక్ కింద కొన్ని చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటికి లోన్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇలా తీసుకోవడం వల్ల కంట్రీస్ యొక్క స్పెండింగ్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ జాబ్స్ కానీ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో బేసిక్గా ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల కంట్రీ యొక్క ఎకానమీకి ఆక్సిజన్ని పంప్ చేయడం లాంటిది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీకు ఒక బ్యాంక్లో 10% ఇంట్రెస్ట్తో తీసుకున్నారు. ఇప్పుడు రేట్ కట్ చేశాక ఇప్పుడు అది 8% అయింది. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కంపెనీస్ లోన్స్ తీసుకోవడం, ఫ్యాక్టరీస్ ఎక్స్పాండ్ చేయడం, అలానే పీపుల్ కూడా హౌసెస్ కానీ కార్స్ కానీ కొనడం కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల. సో బేసిక్గా క్యాష్ ఫ్లో అనేది సర్క్యులేట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫెడరల్ బ్యాంక్ డెసిషన్ అనేది ఒక లోకల్ థింగ్ కాదు, దే ఆర్ జస్ట్ లైక్ ద గ్లోబల్ షాక్ వేవ్స్. మనందరికీ తెలుసు యుఎస్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీ అని, అలానే డాలర్ అనేది వరల్డ్లోనే ఒక గ్లోబల్ కరెన్సీ అని. సో ఎప్పుడైతే రేట్ కట్ కానీ రేట్ హైక్ కానీ అవుతే వరల్డ్లో ప్రతి స్టాక్, ప్రతి కరెన్సీ, ప్రతి మెటల్ రియాక్ట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడే అందరికీ ఒక మెయిన్ క్వశ్చన్ అనేది వస్తుంది, అదేంటి అంటే రేట్ తగ్గితే గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అని. సింపుల్ లాజిక్తో చెప్పాలి అంటే గోల్డ్ ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్కి ఉన్న లింక్ ఏంటి అంటే ఒకటి రైజ్ అవుతే ఒకటి ఫాల్ అవుతుంది. ఎలా అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే డాలర్ వీక్ అవుతుంది, డాలర్ వీక్ అవుతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో జనాలందరూ సేఫ్ అసెట్స్కి మూవ్ అవుతారు, అదే మన గోల్డ్. ఇప్పుడు గోల్డ్ విషయానికి వస్తే ఇంట్రెస్ట్ ఈల్డ్ అనేది ఉండదు, బట్ వాల్యూలో చాలా స్టెబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎఫ్డి ఆర్ బాండ్ రిటర్న్స్ తగ్గుతాయో ఇన్వెస్టర్స్ అందరూ ప్రిఫర్ చేసేది గోల్డ్. సింపుల్గా మనందరికీ అర్థమయ్యేలాగా మన భాషలో చెప్పాలి అంటే గోల్డ్ అనేది మన అమ్మ లాంటిది. ఎలా అంటే ఎప్పుడూ స్టేబుల్, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఎప్పుడైతే ప్రపంచం మొత్తం ఒక భయం పెరుగుతుందో మనుషులందరూ అమ్మ దగ్గరికే పరిగెడతారు. ఇక్కడ అమ్మ వచ్చేసి మన గోల్డ్. If you ever look at gold, it's an extremely beautiful. I mean, I'd rather have a gold coin than a mass of paper dollars. The gold coin is going to survive forever, and the paper dollars are going to be destroyed. జస్ట్ 1 మంత్ బ్యాక్ ఎప్పుడైతే యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఈ 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ ఏదైతే అనౌన్స్ చేసిందో అప్పుడు కనుక మనం చూసుకుంటే విత్ ఇన్ అవర్స్లో డాలర్ ఇండెక్స్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయింది అండ్ గోల్డ్ ప్రైస్ పెరిగింది ఆల్మోస్ట్ 1.5% జస్ట్ 1 డేలో. బట్ వై అనే దానికి ఆన్సర్ చేయాలి అంటే ఇన్వెస్టర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అని ఫీల్ అయ్యారు. సో ఇమీడియట్గా వాళ్ళ మనీని గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ ఫ్యూచర్స్కి మూవ్ చేయడం జరిగింది. మీన్ వైల్ ఏమైంది అంటే స్టాక్ మార్కెట్స్లో ఒక స్లైట్ పానిక్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే రేట్ కట్ అనేది ఒక సిగ్నల్ కింద చెప్పొచ్చు. ఇందాక చెప్పినట్టుగానే ఎకానమీ ఒక స్లో డౌన్ ఉంటుందేమో అనే భయానికే ఇదంతా జరగడం స్టార్ట్ అయింది. సో గోల్డ్ అనేది రేట్ కట్స్ అప్పుడు రియాక్ట్ అవ్వడం కాదు, ఇందాక చెప్పాను కదా భయం, దాని వల్ల కూడా రియాక్ట్ అవుతుంది. ఆ భయం దేనికి అని కనుక మనం చూసుకుంటే మేబీ రిసెషన్ వస్తుందేమో, మేబీ ఇన్ఫ్లేషన్ వస్తుందేమో, మేబీ గ్లోబల్ క్రైసిస్ వస్తుందేమో, ఇలా రకరకాల భయం వల్ల అయ్యే రియాక్షనే గోల్డ్ ప్రైస్ పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. Romans called gold the muscles of war. With it, a triumphant Napoleon gilded Paris. To finance the Third Reich, the Nazis were determined to capture the gold of Europe. Gold was the ultimate guarantee of national survival. ఇలా ఎప్పుడు కాలేదా అని మనం హిస్టరీలోకి వెళ్ళి చూస్తే మాత్రం ఎవ్రీ మేజర్ క్రైసిస్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ కట్ టైంలో గోల్డ్ రేట్లో ఒక స్పైక్ అనేది ఉంటుంది. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. అవి ఏంటి అంటే 2008లో లేమన్ బ్రదర్స్ అనే పెద్ద బ్యాంక్ కొలాప్స్ అయ్యాక వరల్డ్ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మొత్తం ఒక షాక్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఆ ఒక్క ఫాల్ వల్ల చాలా మంది జాబ్స్, చాలా మంది హౌసెస్ మరియు చాలా మంది సేవింగ్స్ ని కోల్పోయారు. అప్పుడు గోల్డ్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా 30
90% పెరిగింది. ఏది నేను చెప్పేది 2008-2009 టైంలో. ఇంకొక క్రైసిస్ చెప్పాలి అంటే 2020లో కోవిడ్ టైంలో మీ అందరికీ తెలుసుగా చాలా పెద్ద లెవెల్లో పానిక్ బయింగ్ అనేది జరిగింది. ఆ టైంలో ఏకంగా 50% హైక్ అయింది గోల్డ్ ప్రైస్. ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే గోల్డ్ ప్రైస్ 2022 వచ్చేసరికి అంటే కోవిడ్ అయిపోయే టైంకి ఆల్ టైమ్ హైలో ఉంది మన గోల్డ్ ప్రైస్. ఇంకో స్పైక్ అంటే 2022లో ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో మళ్ళీ స్లోగా పెరగడం స్టార్ట్ అయింది. అలా 2025 వచ్చేసరికి ఏది 2023 టైం నుంచి ఈ రోజు వరకు 100% మళ్ళీ పెరిగింది. సో ఇక్కడ లాజిక్ ఇందాక నేను చెప్పినట్టే అన్సర్టెనిటీ పెరుగుతుంది అంటే జనాలందరికీ ఒక భయం స్టార్ట్ అవుతుంది, గోల్డ్ వెనకాల పరుగులు పెడతారు. ఎందుకంటే మెయిన్ గా గోల్డ్ ఎప్పటికీ జీరో అయితే అవ్వదు కాబట్టి. జీరో అవ్వదు కానీ రేటు తగ్గుతుంది. ఒకవేళ ఇప్పటికి కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా అని మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ నేను దానిపైన ఒక చిన్న స్టడీ కూడా చేశాను. ఎలా పెరిగినా ప్రతిసారి గోల్డ్ వెనక్కి రావడం కూడా చాలా కామన్. ఎంతవరకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అసలు ఏదైనా కొంటే రేటు పెరుగుతుంది కానీ తగ్గడం ఏంటి, ఇలాంటి వాటన్నిటికీ నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు ఎవరు మిస్ కాకుండా ఉండాలి, అలానే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ వీడియోస్ని ఫాలో అవ్వాలి అంటే నా ఛానల్ ఏదైతే ఉందో ట్రెండింగ్ విత్ రామ్ అనే దానికి అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే నా సజెషన్ అయితే ఒక్కటే, అదేంటి అంటే పానిక్ అయి బై చేయకండి. ఎలా అంటే ప్రైజెస్ సడన్ గా పెరిగాయి కదా అని వెళ్ళి మాత్రం కొనకండి. దానికంటే బెటర్ మీరు ఏం చేయండి అంటే డైవర్సిఫై చేయండి, కొన్ని స్టాక్స్ లో, కొన్ని FDs లో, కొన్ని గోల్డ్ లో. ఇంకోటి ఏంటి అంటే సిల్వర్ అనేది ఇంకా చాలా మంచి ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. సో మీరు సిల్వర్ ని కూడా ఒక ఆప్షన్ కింద పెట్టుకోండి. అండ్ దాంతో పాటు గోల్డ్ కొందాం అనుకున్న వాళ్ళకి గోల్డ్ ETFs లేదా సోవరెన్ గోల్డ్ బాండ్స్ లాంగ్ టర్మ్ కి చాలా బెటర్ ఆప్షన్. ఫిజికల్ గోల్డ్ కొందాం అనుకున్న వాళ్ళకి సెంటిమెంటల్ ప్రకారంగా ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా డిజిటల్ ఫార్మాట్ నే కన్సిడర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని నేను చేయడం జరిగింది. అలానే మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.